అంటే అవి ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళాయంటే మళ్ళీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోస్తా జిల్లాలో కొంచెం దెబ్బపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ఏరియాలో దెబ్బపడిందంటే మటుకు మళ్ళీ ఈ పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన అధికారంలో వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఆ ఏరియాలో సీట్లు అయితే మ్యాక్సిమం కొల్లగొట్టాలి. దాదాపు 70-80% టీడీపీ, జనసేన గెలవగలగాలి, లేకుంటేనే అధికారం వస్తుంది. ఎందుకంటే రాయలసీమలో ఛాన్సే లేదు. రాయలసీమలో చాలా స్ట్రాంగ్ ఉంది వైసీపీ అయితే. అక్కడ సీట్లు 52 సీట్లు ఏమున్నాయి, అక్కడ కనీసం 10-15 సీట్లు గెలవడమే చాలా కష్టమైపోతుంది ఈ పొత్తు టీంకి. కాబట్టి ఇక్కడే సీట్లు కొట్టాల్సి ఉంటుంది, కోస్తా జిల్లాల్లోని 4 జిల్లాల్లోని. కాబట్టి మరి కాపు ఓట్లు అనేది కీలకం కాబోతుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి. ఎన్నికల దగ్గర పడే కొద్ది అయితే రకరకాల ఉత్కంఠమైన జరుగుతుంది. ముందు సీట్లు పంపకం జరిగిపోతే ఆ తర్వాత బుజ్జగింపులు అనేది జరుగుతుంది. మరి ప్రస్తుతానికి సీట్లపై క్లారిటీ అయితే 2-3 రోజుల్లో వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఈ వచ్చినాక మరి కాపు పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం. వ్యక్తి పలేక చేయండి.